పోలీస్ స్వర్గ కథ. అనగనగా ఒక చాకలి స్త్రీ ఉండేది. ఆమెకి నలుగురు కొడుకులు, నలుగురు కోడళ్ళు ఉండేవారు. ఆమె అశ్వయుజ బహుళ అమావాస్య నుంచి కార్తీక మాసమంతా ప్రతిరోజు తన నలుగురు కోడలలో ముగ్గురితో కలిసి నది స్నానం ఆచరించి అక్కడే దీపం వెలిగించి వస్తుండేది. ఇంటి చాకరి మొత్తం చిన్న కోడలైన పోలిపై వేసేసి వచ్చేది. కానీ పోలికి మాత్రం నదీ తీరాన దీపారాధన చేయాలని కోరిక బలంగా ఉండేది. కానీ కార్తీక మాసమంతా అత్తగారు ముగ్గురు కోడళ్లతోనే నది స్నానానికి వెళ్ళి వచ్చేది. ఒక్కరోజు కూడా చిన్న కోడలైన పోలిని తీసుకువెళ్ళేదే కాదు. ఎలాగైనా దీపం పెట్టాలని భావించిన పోలి కార్తీక మాసంతా పూర్తయిన తర్వాత కార్తీక బహుళ అమావాస్య రోజు అత్తగారు తెల్లవారుజామున నిద్రలేచి తన ముగ్గురు కోడళ్లతో నదికి వెళ్ళింది. చిన్న కోడలు అయిన పోలి మాత్రం ఎలాగైనా ఈరోజు దీపం పెట్టాలని అనుకొని చల్లచిలికిన కవ్వానికి అంటుకొని ఉన్న వెన్నను తీసుకొని పెరటిలో ఉన్న పత్తి చెట్టు కింద రాలిపోయిన వత్తి కాడను తీసి వత్తిగా చేసి పెరటిలో ఉన్న బావి వద్ద స్నానం చేసి వెన్న వత్తితో కలిపి దీపం వెలిగించి ఆ దీపం అత్తగారు చూడకుండా దాని మీద ఒక గంపలాంటి దానిని మూతవేసింది. అంతలోనే పైనుంచి తేజోమయమైన కాంతిపుంజం వంటి దివ్యమైన దేవత విమానం పోలి ఇంటి ముందుకొచ్చింది. దేవతలంతా పోలిని ఆ విమానంలోకి సాదరంగా ఆహ్వానిస్తూ లోపల కూర్చోబెట్టుకున్నారు. అయితే ఆ దివ్య విమానం తమ కోసమే వచ్చిందని అనుకొని భావిస్తూ మురిసిపోతున్న అత్తగారి ఆశలన్నీ అడియాశలయ్యాయి. అయితే పోలీతో పాటు తాము కూడా ఎలాగైనా స్వర్గానికి వెళ్ళాలని అనుకొని పోలీ కాలు పట్టుకొని వేలాడ ప్రయత్నం చేశారు. ఇసుమంతనే ప్రయోజనం లేకుండా పోయింది. చిన్న కోడలి దీపం పెట్టనీయకుండా దుర్బుద్ధితో ఆటంకాలు కల్పించిన అచంచలమైన భక్తితో వాటినన్నింటినీ అధిగమించిన పోలి భక్తి శ్రద్ధలతో వరంధాముడు ఎంతోగానో పరమశించిపోయాడు. అందుకే పోలీని తీసుకురమ్మంటూ పుష్పక విమానం పంపించాడు. అత్త ముగ్గురు కోడళ్లకు వివరించిన దేవతలు పుష్పక విమానాన్ని పట్టుక వేలాడుతున్న వారిని తోసివేశారు. అప్పటి నుంచి మహిళలంతా పోలీని తలుచుకుంటూ కార్తీక అమావాస్య మరుసటి రోజు తెల్లవారుజామున అరటి దప్పల్లో ఒత్తులు వెలిగించి నీటిలో వదులుతారు. కార్తీక మాసంలో ఒక్కరోజు కూడా దీపాన్ని వెలిగించలేకపోయినా కనీసం పోలీపాడ్యం రోజు 30 ఒత్తులను వెలిగించి నీటిలో వదిలితే కార్తీక మాసమంతా దీపారాధన చేసిన పుణ్యం కలుగుతుందని కార్తీక పురాణం చెప్తుంది. దీన్ని బట్టి మనం గ్రహించాల్సింది ఏమిటంటే దుర్బుద్ధి వీడి నిష్కలమైన మనసుతో ఏ పని చేసినా దానిని పరమాత్మ స్వీకరిస్తాడని తెలుసుకోవాలి. ఓం నమః శివాయ.